ఏఐజీతో పోటీ పడేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెల రోజులు అక్కడ పనిచేయండి అంటూ రాష్ట్రంలోని వైద్యులకు విజ్ఞప్తి చేసిన సీఎం. నేడు గుంటూరు జైలు నుంచి బెయిల్పై విడుదలైన నందిగం సురేష్ చనిపోయేంత వరకు జగనన్నతోనే నా ప్రయాణం ఉంటుంది అంటూ స్పష్టం. బనకచెర్లపై రేవంత్ చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు. బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం వెల్లడించిన విశాఖ వాతావరణ శాఖ అధికారులు. కేసీఆర్ సంతకాలే మరణ శాసనం. తెలంగాణ జలాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాష మైలారం ఘటన సిగాచి బాధితులకు ఆ సంస్థ ఆర్థిక సాయం. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తున్నట్టు వెల్లడి. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు అనుమతి ఇవ్వకుండా నాంచిన ప్రభుత్వం, మండిపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు.